హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని బ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే నేను మీ ముందుకొచ్చాను మరొక రెసిపీతో. ఆనియన్ పులుసు అండి ఇది. సో ఆనియన్ పులుసు తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో నేను ముందుగా ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత మెంతులు వేసుకుంటున్నానండి. కొంచెం శనగపప్పు అండి, అలాగే కొంచెం మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపుని బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి వేసుకుంటున్నానండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలు తీస్తున్నానండి. తీసుకొని సన్నంగా తరిగి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సరిపడే సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. కాసింత పసుపు వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్ మీద అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయి కదండి. ఇప్పుడు ఇందులోకి నేను కారం వేసుకుంటున్నాను. మీ కారం అయితే మీ టేస్ట్కి సరిపడే కారం వేసుకోండి. మనం చింతపండు పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇక్కడ నేను 1½ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసుకున్నాను. ఇవన్నీ మసాలా అన్నీ వేసుకున్నాక మరొకసారి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలండి, 1 నిమిషం పాటు. ఇప్పుడు మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకుంటున్నానండి.
వేసుకొని మరి కాసిన్ని నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు దాన్ని బాగా మరగనివ్వాలి. చూసారా ఆయిల్ పైకి తేలింది కదా. ఫైనల్గా కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. చింతపండు వేసుకునే దాంట్లో మనం కొంచెం బెల్లం వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అందువల్ల కొంచెం బెల్లం వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోవాలి. వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మన నోరు ఏదైనా కమ్మగా తినాలనిపిస్తుంది అంటే కంపల్సరీ ఇది చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.